సీఎం ఎలా అనిపించింది రెండు సభలు? రెండు కూడా దద్దరిల్లిపోయినాయి. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పెట్టారు. అదేవిధంగా జగిత్యాలలో కేసీఆర్ గారు సభ నడిచింది. రెండు సభలు కూడా దద్దరిల్లిపోయినాయి. ఒకళ్ళు పోటాపోటీగా చాలా పోటాపోటీగా నడిచింది. కాకపోతే వ్యూస్ చూసుకున్నట్లయితే వ్యూస్ పరంగా చూస్తే నేను కేసీఆర్ గారి సభకే వ్యూస్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు. వ్యూస్ పరంగా కేసీఆర్ గారి సభకే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అని నాకు అనిపించింది. ప్రెజెంట్ సీఎం పొజిషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారి కంటే కూడా కేసీఆర్ కి ఎందుకు వచ్చిందంటే నెక్స్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజాపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీద ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత కోసం ఇప్పుడు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, ప్రతిపక్షం ఎంతసేపటికి కూడా ప్రతిపక్షం గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ ప్రశ్నల వల్ల కొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజలు ఎక్కువ మంది కేసీఆర్ సభకే హాజరయ్యారు నిన్న జరిగిన విషయంలో. అంటే కేసీఆర్ సభకి రీచ్ ఎక్కువగా ఉండకూడదని చెప్పి సీఎం గారు ఆ మీటింగ్ పెట్టారని చాలా మంది 100% అదే అని అనుకుంటున్నారు జనం కూడా. నేను కూడా అదే భావిస్తున్నా. ఎందుకంటే వ్యూస్ పరంగా చూసుకున్నా సరే నిన్న చాలా బాగా వచ్చారు జనం. నిన్న అప్పటికప్పుడు ఇది రెండో విడత రైతులకి చేశారు కదా, అది కూడా చూసుకున్నట్లుగానే ఇది మొత్తం కేసీఆర్ సభ హైట్ అవుతుంది. ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు పార్టీలో చదువుతున్నారు కాబట్టి మళ్ళీ సేమ్ జిల్లాలో సేమ్ కాన్స్టిట్యున్సీలో పెట్టారు కాబట్టి 100% జరిగిద్దని అనుకుంటున్నాను. అంటే ఏం చెప్తారు, నిజంగానే కేసీఆర్ వస్తారన్న రైతు బంధు వచ్చింది? 100% కేసీఆర్ పరిపాలన ఉంటేనే బాగుంటుంది అనేది మేము భావిస్తున్నాం. కేసీఆర్ పరిపాలనే బాగుంది. ప్రజాపాలనలో పెట్టిన 6 గ్యారెంటీలు ఏవి కూడా ఇప్పటివరకు హామీలు ఏం జరగలేదు. ఇప్పుడు మనకు పెట్టారు, లేడీస్కి ఒక పథకం పెట్టారు, ఆ పథకం అమలు కాలేదు. తిరిగి బస్సు ఒకటి నడుస్తుంది. ఇవి కూడా విడతల వారీగా వేస్తున్నారు. రైతులకు వేసే ప్రతి ఒక్క పథకం కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఒకసారే పడట్లేదు. ఇప్పుడు రెండో విడత నిన్న కేసీఆర్ గారి మీటింగ్ ఉంది కాబట్టి పెట్టినట్టుంది. మళ్ళీ రేపు ఇంకో మీటింగ్ ఉంటే రేపు ఇంకో మీటింగ్లో కూడా ఈ మీటింగ్ని బట్టి అంటే ఇక్కడ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడల్లా కేసీఆర్ గారు కూడా అదే మాట్లాడారు నిన్న. అంటే నేను మీటింగ్ పెడితే తప్పితే ఇక్కడ విడతలు మళ్ళీ నెక్స్ట్ మూడో విడత రావాలంటే నేను మళ్ళీ ఇంకో మీటింగ్ పెడితే తప్పితే రైతులకి న్యాయం జరిగేటట్లేదు, అవసరమైతే నేను పెడతా, నెక్స్ట్ వరంగల్లో కూడా ఉంది అని చెప్పేసి కేసీఆర్ గారు తెలియజేశారు. అదే అన్నారు రేవంత్ రెడ్డి గారు పదే నన్నే తలుచుకుంటున్నారు, నేను చావాలని కోరుకుంటున్నారు. కానీ 1000 జన్మలు ఎత్తినా సరే నా చావు నువ్వు చూడలేవు, నేను బతికినంతకాలం ప్రజల కోసమే బ్రతుకుతా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఒక సీఎం రేంజ్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు పరితపిస్తున్నారు. మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని తప్పించకుండా ఒక మీటింగ్ ఉండట్లేదు, రేవంత్ రెడ్డి గారు లేకుండా ఒక మీటింగ్ జరగట్లేదు, ఆయన తలుచుకోకుండా అసలు మీటింగ్ అవ్వట్లేదు. కేసీఆర్ గారి మాటలు రాకుండా ఆయన మీటింగ్ జరగదు, కేసీఆర్ గారిని తిట్టకుండా ఆయన మీటింగ్ జరగట్లేదు. కానీ కేసీఆర్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారిని తలుచుకోకుండానే నిన్న మీటింగ్ మొత్తంలో కూడా ఎప్పుడైనా సరే కాంట్రవర్సీగా మాట్లాడలేదు. ఆయన రేవంత్ రెడ్డి గారి భూసెత్తకుండా కూడా ఆయన మీటింగ్ని కంటిన్యూస్గా చేసుకుంటున్నారు. నిన్న జరిగిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే భయ్యా, నేను ఏదన్నా సరే కేసీఆర్ పరిపాలన వస్తేనే బాగుంటుందని జనం కోరుకుంటున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఆ జనాన్ని చూసుకోవచ్చు, ఆ వ్యూస్ చూసుకున్నా సరే దాదాపుగా 33 లక్షల మంది 3.38 వ్యూస్ వచ్చినాయి నిన్న టీవీ9లో చూస్తే. ఇక్కడ చూస్తే 6 లక్షల మంది ఉన్నారు. ఏది మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారి వ్యూస్ ఒక 6 lakhs ఉన్నాయి, అక్కడ 38 lakhs చిల్లర మ్యాక్సిమం ఉన్నాయి. కాబట్టి జనం అయితే 100% కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, 2029లో ఎలక్షన్ జరిగితే 100% కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జనం మార్పు కావాలని కోరుకుంటున్నారు భయ్య, మార్పు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఒకసారి మార్పు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ అవకాశం వినియోగించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది అనేది నడుస్తుంది 100%. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడేది నెక్స్ట్ టైం మళ్ళీ కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు అందరు కూడా. కాబట్టి మనకు అవకాశం ఇచ్చినప్పుడు మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు నెక్స్ట్ రిజల్ట్ మంచిగా ఉంటుంది. మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి నెక్స్ట్ జరిగేది ఏంటంటే 100% మేము అనుకోవడం అయితే కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్రానికి బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు కూడా దీని గురించి చెప్పారు, ఈ రాష్ట్రం పెట్టిన దళిద్రం మొత్తం పీడ పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని చెప్పేసి అన్నారు. అందుకోసం ఆయన పార్టీ మారుండొచ్చు. 100% మేము ఊహించేది కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100% ప్రజలకి న్యాయం జరుగుతుంది, అందరికీ అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరుగుతాయి అనేది మేము అనుకుంటున్నాం.